హైదరాబాద్ లో సంచలనం రేపిన మిస్సింగ్ కేసు హత్యగా మారింది. మీ చౌక్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుగా నమోదైన యువకుడి కేసు ఇప్పుడు హత్య కేసుగా మారడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హత్య పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక శనివారం నుంచి కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం ఈ రోజు పహాడీ షరీఫ్ పరిధిలోని గుడిసెల ప్రాంతంలో లభ్యమైనట్లు సమాచారం. మృతుడు ఓవైస్గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు హిజ్రాల కోణంలో సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ దీనిపై అధికారికంగా పోలీసులు ఇంకా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. ప్రస్తుతం పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలు, నిందితుల వివరాలు అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం. విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఈ మిస్సింగ్ కేసు హత్యగా ఎలా మారింది? అసలు ఏంటి రీజన్స్ ఏంటి? శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో యువకుడు మిస్సింగ్ కేసు నమోదైంది. మాధవి, మిస్సింగ్ అయినటువంటి వ్యక్తి పేరు ఓవైస్. అయితే ఆ శనివారం నుంచి తను కనపడటం లేదు, అంటే దాదాపు 6 రోజులు అవుతుంది అతను కనపడటం లేదు అని మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో అతని కుటుంబ సభ్యులు నమోదు చేయడం జరిగింది. అయితే కేవలం మిస్సింగ్ కేసుగా నమోదైన పరిస్థితులలో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఓవైస్ మృతదేహం అయితే పహాడీ షరీఫ్ గుడిసెలలో లభించింది. సో అతను హత్యకు గురైనట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. కేవలం మొన్నటి వరకు మిస్ అయ్యి, అంటే ఇంట్లోకి వెళ్ళిపోయి మిస్సింగ్ కేసుగా ఉన్నటువంటి ఓవైస్ కేసు ఇప్పుడు మర్డర్ కేసుగా కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఏదైతే పహాడీ షరీఫ్ గుడిసెలో ప్రాంతంలో ఓవైస్ మృతదేహం లభించడంతో ఆ కేసును హత్య కేసుగా, మర్డర్ కేసుగా నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తులు అయితే ప్రారంభించారు. మనది ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాలకు ఈ హత్యలో భాగం ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ పోలీసులు అయితే ఆ విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. కానీ హత్య కేసుగా, మిస్సింగ్ కేసు అనుకున్నటువంటి కేసు ఇప్పుడు హత్యగా మారడంతో అసలు ఎందుకు హత్య, ఓవైస్ ని ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు, దాని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనకి రమేష్, అంటే మీరు మిస్సింగ్ అయ్యి 6 days అవుతుందని చెప్పారు. సో 6 days గా ఏమైనా కాల్స్ అవి వచ్చాయా? అంటే మనీ ఏమైనా డిమాండ్ చేశారా? అది అందక మర్డర్ చేశారా? ఏం జరిగింది? అంటే శనివారం నుంచి కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు అయితే అతను ఓవైస్ కనిపించడం లేదంటూ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆయన కూడా కేసు నమోదు చేసి గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది అలా ఉండగానే మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి మిస్సింగ్ కేసు ప్రస్తుతం పహాడీ షరీఫ్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఓవైస్ మృతదేహం అయితే కనుగొనబడింది. ఈ నేపథ్యంలోనే అతను హత్యకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. అది హత్య ఎప్పుడు జరిగింది, అలాగే ఎవరు చేశారు, నిందితులు ఎవరు అనే అనుమానాలు కూడా కోణంలో కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ స్థానికులు చెప్తున్నటువంటి పాటల ప్రకారం మాత్రం అక్కడ ఇజ్రాయల్కి సంబంధించి ఆ ఇజ్రాయల్ ఎవరైనా హత్య చేసి ఉంటారు అనే ఓవైస్ని హత్య చేసి ఉంటారు అనేది వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించారు. వాళ్ళు అధికారికంగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓవైస్ ను హత్య చేయాల్సినటువంటి అవసరం ఏంటి, లేదా ఇజ్రాయలే చేశారా, లేదా ఇతరులు ఎవరైనా చేశారా, దానికి అసలు కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ రమేష్.